ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీల రాజీనామాకి సంబంధించినటువంటి అంశం అనేది కొంచెం వివాదాస్పదంగా మారుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే కౌన్సిలింగ్ ఇచ్చి మరి చైర్మన్ వీళ్ళందరినీ వెనక్కి పిలిచేటటువంటి ప్రయత్నం చేస్తున్నారనే ఒక ప్రచారం జరుగుతుంది. మనతో పాటు మర్రి రాజశేఖర్ అన్న మాట్లాడదాం. ఏంటి సార్ అసలు ఏం జరుగుతుంది? మీరేమో యాక్సెప్టెన్సీ చేయాలంటున్నారు, చైర్మన్ ఏమో మీకు కౌన్సిలింగ్ ఇస్తున్నారు అంటున్నారు. మీకు కూడా ఇచ్చారా? ఎట్లాంటి పరిస్థితి? నాకేం కౌన్సిలింగ్ ఇవ్వలేను. నన్ను అడిగాడు, ఈ వాలంటరీగా చేసావా లేకపోతే ఎవరు బలవంతంగా ఉందా, మరి రాజీనామా ఎవరు తయారు చేశారు, ఎక్కడ టైప్ చేశారు, మరి టైప్ చేసిన తర్వాత ఎవరిని కలిశారు, నన్ను కలవడానికి ముందు ఇంకా మీరు ఎవరిని కలిశారు, నన్ను కలిసిన తర్వాత రాజీనామా నాకు ఇచ్చిన తర్వాత మళ్ళీ మీరు ఎవరిని కలిశారు, ఇట్లాంటి ప్రశ్నలు అడిగాడు ఆయన. ఇట్లాంటి ప్రశ్నలు అడిగి ఎవరిదన్నా ఇన్ఫ్లుయెన్స్ ఉందా లేదా అని చెప్పి అడుగుతున్నాను అన్నాడు. సరే నేను చెప్పాను, మా ఇంట్లోనే టైప్ చేసుకున్నాం, మా ఇంట్లోనే టైప్ చేసి తీసుకొచ్చి ప్రథమంగా సంతకం పెట్టి నిన్నే కలిసి నీకే ఇచ్చాను. మీతోటి వాలంటరీగా నేను రాజీనామా చేస్తున్నాను, స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నాను, యాక్సెప్ట్ చేయమని చెప్పి మిమ్మల్ని అడిగాను. మిమ్మల్ని అడిగిన తర్వాత మీరు ఆ లెటర్ తీసుకున్న తర్వాత మీ రూమ్లోంచి నేను మీ ఛాంబర్ ముందుకు వచ్చేసరికి విలేకరులు వచ్చారు. పత్రికా విలేకరులు అడిగారు, మీరు రాజీనామా చేశారంట కదా అని. అవును నిజమే, నేనే స్వచ్ఛందంగా చేశానని చెప్పి వాళ్ళకి చెప్పాను. నేను ప్రథమంగా చెప్పిందేమో మీ రూమ్ నుంచి బయటకు వచ్చిన విలేకరులకి మొట్టమొదటిసారిగా లెటర్ ఇచ్చి రాజీనామా సంగతి చెప్పింది కూడా మీకే చెప్పానని చెప్పాను. అదే జరిగింది. ఆ ఎంక్వైరీ ఆ రకంగా వచ్చారు. పొలిటికల్ పార్టీలో యాక్టివిటీస్లో చేస్తున్నారా లేదా, పొలిటికల్ పార్టీలో చేస్తున్నారంటే పెద్దగా యాక్టివిటీస్ ఏమి లేవు. ఇప్పుడు ప్రజలకు మాత్రం సంబంధించినటువంటి కార్యక్రమాలు మాత్రం చేస్తున్నారని చెప్పారు. అంటే గతంలో చూసుంటారు, మీరు సీనియర్గా ఉన్నారు, ఇలాంటి పరిస్థితి అంటే పిలిచి మాట్లాడడం కానీ ఇలా అడగడం కానీ గతంలో కూడా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఎమ్మెల్సీలు రాజీనామా చేస్తే. ఓకే, గతంలో కానీ ఎప్పుడైనా కానీ మన రాజ్యాంగం ప్రకారం అసెంబ్లీ పనిచేసినటువంటి అసెంబ్లీలో కౌన్సిల్లో పాస్ చేసుకున్న తీర్మానాల ప్రకారం రూల్స్ ఫ్రేమ్ చేసుకున్న రూల్స్ ప్రకారం ఏముంటుందంటే రాజీనామా కనుక పోస్ట్ ద్వారా పంపించినా లేకపోతే మెసెంజర్ ద్వారా పంపించినా ఆ రాజీనామా తీసుకున్నటువంటి స్పీకర్ కానీ చైర్మన్ కానీ ఏం చేస్తారంటే తర్వాత ఆ వ్యక్తిని పిలుచుకొని ఈ రాజీనామా నువ్వే చేసావా లేదా, ఈ రాజీనామా నువ్వే పంపించావా లేదా అని చెప్పి ఎంక్వైరీ చేసుకుంటారు. ఎంక్వైరీ చేసుకొని స్వయంగా ఎంక్వైరీ చేసి వాలంటరీగానే చేశారు, ఎవరి ఇన్ఫ్లుయెన్స్ లేదు, ఆయనే స్వయంగా పంపించాడు, ఆమె స్వయంగా పంపించింది అని చెప్పి నిర్ధారణ చేసుకున్న తర్వాతనే రాజీనామాని యాక్సెప్ట్ చేస్తారు. మా దగ్గరకు వచ్చేసరికి నేనే స్వయంగా తీసుకెళ్ళి ఇచ్చా. ఆ రోజు కూడా ఆయనకు స్వయంగా నేనే చెప్పా, నేను రాజీనామా చేశానండి, స్వచ్ఛందంగానే చేశానని చెప్పి ఆయనకి రాజీనామా ఇచ్చాను. కాబట్టి మా దాంట్లో మరలా ఎంక్వైరీ చేయాల్సిన పని లేదు. నేను 2025 మార్చి 19వ తారీఖున రాజీనామా చేశా. 2025 మార్చి 20వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశా. నేను ఇన్ని రాజీనామాలు చేసింది అది పబ్లిక్ డొమైన్లో పేపర్లో ఉంది. తర్వాత రెండోది వీడియోలో యూట్యూబ్లో దొరికింది, ఎక్కడ పెట్టినా నేను ఆ రోజు మాట్లాడినటువంటి మాటలు ఉంటాయి కదా. సో ఇన్ని జరిగిన తర్వాత మరలా నన్ను పిలిచి అడగాల్సిన పని లేదు, అసలు నన్ను పిలిచి మరలా ఎంక్వైరీ చేయాల్సిన పని లేదు. ఎందుకంటే నేను ఆ రోజు చెప్పాను, మరలా ఆయన పిలిచాడు కాబట్టి మరలా పోయి నేను నిన్న చాలా స్పష్టంగా మరలా కూడా ఆయనకి చెప్పి రావడం జరిగింది. చూద్దాం మరి మన జయమంగళ వెంకటరమణ వచ్చేసరికి హైకోర్టుకు వెళ్ళాడు, ఆయన రాజీనామాని యాక్సెప్ట్ చేయలేదని. దాంట్లో హైకోర్టు వాళ్ళు 4 వారాలు గడువు ఇచ్చారు. ఈ 4 వారాల్లో డిసైడ్ చేయమన్నారు ఆయన్ని, రాజీనామా యాక్సెప్ట్ చేయడం రిజెక్ట్ చేయడం ఏదో డిసైడ్ చేయాలి, ఒక ఆర్డర్ పాస్ చేయాలి. ఆయన ఏ ఆర్డర్ పాస్ చేస్తాడనేది 4 వారాలు అయిపోయిన తర్వాత తెలిసింది. అంటే ఒకవేళ కనుక రిజెక్ట్ చేస్తే మీరు న్యాయపరంగా ఎలాంటి పరిస్థితులు ఉంటాయి సార్? చూద్దాం, అది చట్ట ప్రకారం ఆయన రాజీనామాని రిజెక్ట్ చేయడానికి వీల్లేదు. మా అంతటా మేమే వాలంటరీగానే ఇచ్చామని చెప్పిన తర్వాత రాజీనామాని యాక్సెప్ట్ చేయాల్సిందే. రిజెక్ట్ చేయడానికి నేను సభ్యుడిగా నేను ఉండలేదు అని చెప్పి నేను పోయి చెబితే ఇంక రిజెక్ట్ చేసి కాదు నువ్వు కొనసాగాలంటే అది ఎట్లా పడుతుంది, అది లేదు. కాబట్టి రాజీనామాని యాక్సెప్ట్ చేయాలా. ఒకవేళ బియాండ్ దట్ ఇప్పటికే రాజీనామాలను ఇప్పటిదాకా యాక్సెప్ట్ చేయకుండా ఉండటం అనేదే రాజ్యాంగ విరుద్ధం. పాస్ చేసినటువంటి ఆ కౌన్సిల్లో పాస్ చేసినటువంటి రూల్స్కి కూడా విరుద్ధమే. ఇప్పటిదాకా ఇంతకాలం ఒక్క లైనే ఉంటుంది,
మేము ఫార్మెట్లో ఇచ్చా రూల్స్లో ఉన్నటువంటి పుస్తకంలో ఉన్నటువంటి పుస్తకంలో ఉన్నటువంటి ఫార్మెట్ ఉంటుంది. ఆ ఫార్మెట్లో మేము రాజీనామా ఇచ్చామా లేదనేది చూసుకుంటారు. మేము ఆ ఫార్మెట్లోనే ఇచ్చాం. ఆ ఫార్మెట్ కాకుండా వేరే ఫార్మెట్లో ఇస్తే అప్పుడు రాజీనామాను అంగీకరించరు. ఇక్కడ ఫార్మెట్ కూడా కరెక్ట్గానే ఉంది, మేము చెప్పింది కూడా కరెక్ట్గానే ఉంది. కాబట్టి రాజీనామాని ఇంకో రకంగా చేయడానికి మాత్రం వీలు లేదు. ఇప్పటికీ ఆయన చేసినటువంటి డిలే మాత్రం చట్టబద్ధం కాదు, అంగీకారం కూడా కాదు. ఇంతకాలం అది ఉంచుకోవడానికి కూడా వీలు లేదు. ఆయన ఎప్పుడో నిర్ణయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆయన రాజీనామాని అంగీకరించకుండా ఉండటం కోసం ఉన్నాడు అంటే ఇప్పటిదాకా వెనకమాల ఆయన మీద ఇన్ఫ్లుయెన్స్ జరుగుతూ ఉంది. అది స్పష్టంగా కనపడతా ఉంది. ఒకవేళ ఆయన ఈ రాజీనామాని అంగీకరించకుండా వేరే నిర్ణయాలు ఏదైనా తీసుకున్నా అంటే స్పష్టంగా అది ఆయన వెనకమాల నుండి నడిపించేటువంటి వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ తప్ప మరొకటి మాత్రం కాదు. కాబట్టి ముందుగా మనం ఆయన మీద అపవాదు వేయడం కూడా కరెక్ట్ కాదు. అది ఏం జరుగుతుందో చూద్దాం. అంటే 6 నెలల కాలం పరిధిలోనే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలనేది కొంచెం చట్టబద్ధంగా వితిన్ 1 మంత్ అని చెప్పింది కోర్టు. వితిన్ 1 మంత్ కాదు, ఫోర్త్ నైట్ అంటే 14 రోజుల్లో తీసుకోవాలా. 14 రోజుల్లోపే నువ్వు నిర్ణయం తీసుకోవాలా. 14 రోజుల్లోపు నిర్ణయం తీసుకోకుండా అతను పోయింది సంవత్సరానికి పైన అయింది. ఇప్పుడు దాకా నువ్వు నిర్ణయం తీసుకోవటం ఇది చట్టవిరుద్ధం అని చెప్పారు. నాది 6 నెలలు దాటిపోయింది కదా. నాది అంతే, 7 నెలలు దాటిపోయింది, 8 నెలలు అయిపోయింది. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? 12 నెలలకు వచ్చామా? డిసెంబర్కి వచ్చాం కదా. నేను ఎప్పుడు మార్చిలో రిజైన్ చేసింది. మార్చిలో 9 నెలల కాలం అయిపోయింది కదా. 9 నెలల కాలం అయిపోయిన తర్వాత కూడా రాజీనామా యాక్సెప్ట్ చేయకపోతే అది చట్టవిరుద్ధం. కాబట్టి ఇంతకాలం అట్టి పెట్టుకోవడానికే వీల్లేదు అసలు. చూద్దాం ఏం జరుగుతుందో. ఇంకోటి ప్రధానం అంటే ఇది పక్కన పెడితే ఇప్పుడు ఎట్లా ఉంది మీ జర్నీ? టీడీపీలో వెళ్తున్నారా? ఎట్లా ఉంది లోకల్గా పరిస్థితులు ఎట్లా ఉంటాయి? బాగానే ఉంది. పార్టీలో నేను అసెంబ్లీ కౌన్సిల్లో ఉన్నప్పుడు మాట్లాడాను. కౌన్సిల్లో ఉన్నప్పుడు తెలుగుదేశం వాళ్ళతో కూర్చొని మాట్లాడాను. వాళ్ళే అక్కడే బాగానే ఉంది. ఇంకేముంది, ఎమ్మెల్సీగా చేసేది ఏముంది, చేయాల్సినటువంటి అవకాశాలు వస్తే తప్పనిసరిగా చేద్దాం. పార్టీ చెప్పినట్టుగా దగ్గర మీరు ఓకే. లోకల్గా పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? టీడీపీలో కలిసి ముందుకు వెళ్తున్నారా అంటే ఎట్లాంటి పరిస్థితి? ఇప్పుడు నాకు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పరిచయస్తులే. పరిచయం లేనటువంటి వాళ్ళు ఎవరు లేరు. బాగానే ఎక్కడ కనపడ్డా కూడా బాగానే రిసీవ్ చేసుకుంటారు. ఇక తతిమా విషయాలు అంటావా? చూద్దాం. ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన పైన ఆయన చేసుకుంటా ఉన్నాడు. ఏదైనా నియోజకవర్గానికి ఎమ్మెల్యే బాధ్యుడు కదా. ఎమ్మెల్యే చేసేటువంటి బాధ్యతల్లో నేను ఇంటర్ఫీర్ కావడం కూడా కరెక్ట్ కాదు కదా. కాబట్టి చూద్దాం. ఇప్పుడే కదా వచ్చింది. మనం కోఆర్డినేషన్ ఉంటుంది కదా, ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఏదో ఒక ప్రోగ్రామ్ దగ్గర ఎక్కడ ప్రోగ్రామ్ కలిసి ఇంకా ఇంతవరకు ఎప్పుడు నేను లేదు. ఒకవేళ వచ్చినప్పుడు కోఆర్డినేషన్ లేకుండా ఎట్లా ఉంటుంది? కలిసి పని చేద్దాం. పార్టీలోకి వచ్చిన తర్వాత ఇంకా పని చేయకుండా ఎట్లా ఉంటాం? అసంతృప్తి ఏదైనా ఉందా? నాకు అసంతృప్తి ఏమీ లేదు, ఏమీ లేదు అసలు. రైట్. ఇది ప్రధానంగా కూడా మర్రి రాజశేఖర్ అయితే క్లియర్గా చెప్తున్నారు. తనను పిలిచిన మాట వాస్తవమే. కాకపోతే రాజ్యాంగం అనుగుణంగా చూస్తే గతంలో నేను ఏదైతే తన రాజీనామా లేక పంపించిన 14 రోజుల్లోనే యాక్సెప్ట్ చేయాలి, కానీ మళ్ళీ పిలవటం ఇలాంటిది ఉండదు. కానీ ఈసారి పిలవటం, అడగటం ఇవన్నీ కూడా మేము కూడా వాళ్ళకి ఏవైతే సమాధానాలు చెప్పాలో అవి కూడా చెప్పడం జరిగింది. న్యాయపరంగా కూడా ముందుకు వెళ్తాం అనే విధంగా కూడా మర్రి రాజశేఖర్ చెప్తున్నారు. దాంతోపాటు పార్టీకి సంబంధించి టీడీపీలో కూడా ఎలాంటి అసంతృప్తి లేదు. ప్రధానంగా లోకల్గా కూడా తాను ఎమ్మెల్సీగా నిర్వహించాల్సినటువంటి బాధ్యతలన్నీ కూడా నిర్వహిస్తున్నాను అనే విధంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ సిద్ధుతో సాయి శంకర్, చిలకలూరుపేట నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.